నమస్తే అందరికీ. ఈరోజు మనం చేసిపోయే వంట చిన్న మెంతం కూర, ఆమ్లెట్ కర్రీ. కొత్తగా నా ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని దాన్ని నీట్‌గా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత అందులోనే 2 కట్టల చిన్న మెంతం కూర వేసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత ఒక 4 టమాటోస్ చిన్నగా చాప్ చేసుకొని దాంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. దాని తర్వాత అందులోనే కొద్దిగా పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, 1½ టీ స్పూన్ కారం వేసుకుందాం. మీరు ఎంత కారం తింటా అంటే అంత కారం వేసుకోండి. దాన్ని నీట్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. అప్పటి వరకు మనకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని అందులో సాల్ట్, చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్ వేసుకొని ఎగ్ని బీట్ చేసేసి ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టుకుందాం బాగా. అప్పటి వరకు మన కర్రీ ఉడికిందో లేదో చూసుకుందాం. కర్రీ ఉడికిందనేసి మనకు కర్రీ ఎలా తెలుస్తుందంటే ఆయిల్ ఇంకో ఇట్లా పైకి తేలుతుంది. అప్పుడు మన కర్రీ ఉడికిపోయింది. అప్పుడు కర్రీని ఒకసారి నీట్గా కలుపుకొని అందులో ఒక 5 గ్యాప్స్ అనేది పెట్టుకుందాం. ఎందుకంటే ఎగ్ మనం పోర్ చేసినప్పుడు ఎగ్ కింది వరకు వెళ్ళి ఎగ్ ఉడికిపోతుంది మంచిగా. అప్పుడు ఎగ్ అనేది ఇంకొకసారి నీట్గా బీట్ చేసేసుకొని ఆ ఎగ్ బ్యాటర్ని అనేది కర్రీ మీద నీట్గా పోర్ చేసేసి దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసేసి దాని మీద కొత్తిమీర అనేది వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే టేస్టీ మెంతం కూర ఆమ్లెట్ కర్రీ